హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 70. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, తన ప్రాణం కోసం ఆమె ప్రాణం పణంగా పెట్టడానికి సిద్ధమవుతున్న ఆరుహిని చూసి అతని మనసు భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు. చెంపపై చిన్నగా తట్టి ఏదో డిసిషన్ తీసుకున్నవాడిలా డీప్ బ్రీత్ తీసుకుని, రియాన్, ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ ఈరోజే అని చెప్పాడు. ఈరోజేనా? కానీ అన్నయ్య, ఇంకా లేట్ చేయకూడదు, డూ ఇట్ నౌ. ఓకే అన్నయ్య. రియాన్ వెంటనే ఫోన్ తీసుకుని మీడియా వాళ్ళకి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. గంట తర్వాత రెడ్ ఫాక్స్ హోటల్లో మీడియా ప్రతినిధులు అందరితో మీటింగ్ ఏర్పాటు చేశాడు రియాన్. న్యూస్ విల్సన్ వరకు చేరుకునేలా స్టేట్ మీడియాతో పాటు నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. రణధీర్ రియాన్ ఆరుహితో పాటు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు. ఆరుహిని బ్యాక్ సైడ్ వెయిట్ చేయమని చెప్పి రియాన్తో పాటు స్టేజ్ మీదకు చేరుకున్న రణధీర్ మీడియా ప్రతినిధులందరికీ చేతులు జోడించి స్వాగతం పలికారు. రణధీర్ చక్రవర్తి గారు, ఇంత సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా అని అడిగాడు వాళ్ళలో ఒక రిపోర్టర్. రణధీర్ నవ్వి, ఎస్, నేను ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని అన్నాడు. ఎలాంటి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు సార్? మీరందరూ ఎదురు చూస్తున్న అనౌన్స్మెంట్ అని అంటూ ఆరుహి దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకుని స్టేజ్ పైకి తీసుకొచ్చి, షీజ్ మిస్ ఆరుహి, నాకు కాబోయే భార్య అని ప్రౌడ్గా అనౌన్స్ చేశాడు. ఆరుహిని ఇంతకుముందు చూసిన స్టేట్ మీడియా ఇప్పుడు ఆరుహిని చూసి షాక్ అవ్వలేదు, కానీ నేషనల్ మీడియా షాక్ అయ్యారు. సార్, ఈ అమ్మాయి రీసెంట్గా డ్రగ్స్ కేసులో కోల్కతా క్లబ్లో ఎన్కౌంటర్ చేసిన అమ్మాయి కదా అని ప్రశ్నించాడు ఒక రిపోర్టర్. అతనితో పాటు మిగతా నేషనల్ రిపోర్టర్స్ కూడా. ఎస్, ఇద్దరు ఒకటే. ఆ అమ్మాయి చనిపోలేదా? అంత నాటకమా? ఆ డ్రగ్స్ కేసుతో మీకు సంబంధం ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రణధీర్ అందరినీ సైలెంట్గా ఉండమని సైగ చేసి, మీరు ఇలా అడగడంలో ఆశ్చర్యం లేదు. ఆరుహి మొహం ఖచ్చితంగా ఈషాని పోలుంది, కానీ తన ఈషా కాదు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు, అలాగే ఆరుహి ఈషాల పోలికలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అని చెప్పాడు. రణధీర్ అనుకున్నట్టుగానే ముంబై అండర్ గ్రౌండ్లో దాక్కున్న విల్సన్ ఈ న్యూస్ని చూస్తున్నాడు. రణధీర్ చెప్పింది విని ఆగ్రహంతో పిడికిలి బిగించి, రణధీర్ అబద్ధం చెప్తున్నాడు, అది ఈషానే. అచ్చం ఒకేలా కనిపించి ఇద్దరు అమ్మాయిలు ఎక్కడుంటారు? ఆ ఈషా నన్ను మోసం చేసింది, వాడి కోసం నన్ను వదిలేసింది. వీళ్ళిద్దరూ నాతో ఆట ఆడుతున్నారా? చనిపోయిందని నాటకమాడి అందరినీ నమ్మించి పెళ్లి చేసుకుంటున్నారా? మీ నాటకాన్ని నిజం చేస్తాను. ఈషాని నీ కళ్ళ ముందే చంపేస్తానురా. దాని తర్వాత నిన్ను కూడా దాని దగ్గరికి పంపించేస్తాను. పళ్ళు నూరుతూ అంటూ మండుతున్న కళ్ళతో చూస్తూ రగిలిపోతున్నాడు. దిస్ సండే నాకు ఆరుహికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఫలక్నుమా ప్యాలెస్లో. యు ఆర్ ఆల్ వెల్కమ్ అని రణధీర్ చెప్పడంతో మీడియా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్తూ క్లాప్స్ కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రణధీర్ చేతులు జోడించి ఆరుహిని తీసుకుని వెళ్ళిపోగా రియాన్ వాళ్ళతో పాటు కదిలాడు. అన్నయ్య, ఈ పాటికి ఆ విల్సన్ గాడికి విషయం తెలుసుంటుంది అని అన్నాడు రియాన్. రణధీర్ నవ్వుతూ, నాకు కావాల్సింది కూడా అదే. ఈషాలో ఉన్న ఆరుహిని వాడు ఆరుహి అని అస్సలు నమ్మడు. ఆరుహి వాడి దృష్టిలో ఈషాని. ఆరుహిపై అటాక్ చేయడానికి వాడు ఖచ్చితంగా ఫలక్నుమా ప్యాలెస్కి వస్తాడు అని అన్నాడు. మీ ఎంగేజ్మెంట్ రోజే వాడి డెత్కి ముహూర్తం ఫిక్స్ అయింది. వాడి చావుని వాడే వెతుక్కుంటూ వస్తున్నాడు. పూర్ విల్సన్. రియాన్ నవ్వుతుంటే ఆ నవ్వుతో జతకిలిపారు రణధీర్, ఆరుహి. మీ ఎంగేజ్మెంట్ చాలా అడ్వెంచరస్ అండ్ థ్రిల్లింగ్గా ఉండబోతుంది. ఒకే రోజు 2 గుడ్ న్యూస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ టెన్స్డ్ ఎట్ ద సేమ్ టైం. ఇక నేను వెళ్తాను, బాయ్. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రియాన్ వెళ్ళిపోగా రణధీర్ ఆరుహి వైపు తిరిగి, ఆర్ యూ హ్యాపీ నౌ అని అడిగాడు. చాలా హ్యాపీ అని నవ్వుతూ అతని హగ్ చేసుకుంది. భయంగా లేదా? ఆరుహి అతని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ, నువ్వున్నాక నాకేం భయం, నీ మీద నాకు నమ్మకం ఉంది. రణధీర్ హ్యాపీగా నవ్వి ఆమె పెదవులపై ముద్దు పెట్టబోతుంటే చేయి అడ్డు పెట్టింది ఆరుహి. ఇది మన ఇల్లు కాదు, ఐ డోంట్ కేర్. తన చేయి తప్పించి ముద్దు పెట్టుకుని వదిలాడు రణధీర్. హోటల్ బయట అక్కడక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళని చూసి
వాళ్ళలో వాళ్ళే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఆరుహి షైగా ఫీల్ అవుతూ రణధీర్ వైపు చిరుకోపంగా చూసింది. రణధీర్ నవ్వుకుంటూ ఆమె చెయ్యి అందుకుని కారు దగ్గరికి నడుస్తుంటే చిన్నగా నవ్వుకుని అతనితో పాటు అడుగులు వేసింది ఆరుహి. ఇద్దరూ విల్లాకి బయలుదేరారు. మరోవైపు క్లోత్స్ వాష్ చేస్తున్న సుభద్ర అక్కా అక్కా అంటూ తన తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కంగారుగా హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళింది. అక్క న్యూస్ చూసావా? ఆ రణధీర్ ఆరుహి పెళ్లి చేసుకోబోతున్నారు ఆయాసంతో రూపుతూ అన్నాడు సత్య. సుభద్ర అవాక్కైపోతూ కళ్ళు నోరు పెద్దవి చేసింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పెళ్లి చేసుకోబోతున్నారా? నమ్మలేనట్లుగా అడిగింది. అవునక్క, న్యూస్లో చూపిస్తున్నారు అంటూ లోపలికొచ్చి టీవీ ఆన్ చేశాడు. బిజినెస్ టైకూన్ రణధీర్ చక్రవర్తి తన ప్రేయసి ఆరుహిని ఈ సండే ఫలక్నమ్మ ప్యాలెస్లో మ్యారేజ్ చేసుకోబోతున్నారని వారిద్దరి ఫోటోలతో న్యూస్ చూపిస్తున్నారు. అదంతా చూస్తున్న సుభద్రకి కడుపు మంటగా ఉంది. వాడు దాన్ని వాడుకుని వదిలేస్తాడు అనుకున్నాను, కానీ ఏకంగా పెళ్లి చేసుకుంటున్నాడా? దాని అదృష్టం. అంత గొప్పింటి వాడికి భార్య అవుతుంది. నక్కతోక తొక్కింది. ఏంటి మామా, ఏమైంది? సత్య అరుపులు విని నిద్రలో నుండి లేచి తన రూమ్లో నుండి బయటకొచ్చిన సాత్విక్ న్యూస్ చూసి ఆశ్చర్యపోయాడు. మీ అక్క పెళ్లి చేసుకుంటుంది, అందంతో మంచి డబ్బున్న వాణ్ణి వలలో వేసుకుంది రగిలిపోతూ అన్నాడు సత్య. వాళ్ళ ఏడుపులేం పట్టించుకోలేదు సాత్విక్. అక్కకు పెళ్లి జరగబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అతని మనసుకు. వెంటనే ఫోన్ తీసుకుని ఆరుహి కాల్ చేస్తూ తన రూమ్లోకి వెళ్ళాడు. కార్లో ఉన్న ఆరుహి తమ్ముడి కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. సాత్విక్, ఎలా ఉన్నావు? బాగున్నాడక్క, కంగ్రాట్స్. నీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది కదా, ఇప్పుడే న్యూస్ చూశాను అని అన్నాడు. థ్యాంక్ యూ రా, బావగారు సడన్గా ఫిక్స్ చేశారు. సండే రోజు ఫలక్నమ్మ ప్యాలెస్లో. నువ్వు అమ్మ తప్పకుండా రావాలి. నేను అమ్మకు కాల్ చేసి చెప్తాను. తన వైపు సన్నిని నవ్వుతూ చూస్తున్నాడు రణధీర్. తప్పకుండా వస్తామక్క అన్నాడు సాత్విక్ హ్యాపీగా నవ్వుతూ. ఓకేరా, హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? ఓకే అక్క, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, టేక్ కేర్, బాయ్. ఫోన్ పెట్టేసి ఇల్లు రావడంతో కార్ దిగి లోపలికి నడిచింది ఆరుహి. రూమ్లోకి రాగానే సాక్షికి కాల్ చేసింది. బెడ్పై పడుకుని ఫోన్ చూస్తున్న సాక్షి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. సాక్షి, నీ గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఎగ్జైటింగ్గా అంటూ లేచి కూర్చుంది సాక్షి. ఈ సండే మా ఎంగేజ్మెంట్. ఓ మై గాడ్, ఎంగేజ్మెంట్! సో ఫైనల్లీ మీ డెవిల్ బాబు మ్యారేజ్కి ఒప్పుకున్నాడనమాట. కంగ్రాట్స్, ఐఎమ్ సో హ్యాపీ అంది నవ్వుతూ. థ్యాంక్ యూ సాక్షి, నువ్వు సాటర్డేనే వచ్చేయాలి నా దగ్గరికి. ఇప్పుడు వచ్చేయమనో వచ్చేస్తాను, కానీ మీ హీరో ఫీల్ అయిపోతాడేమో పాపం అని సాక్షి టీజింగ్గా నవ్వుతూ అంటుంటే ఆరుహి నవ్వుతూ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న రణధీర్ వైపు చూసింది. రణధీర్ ఏంటన్నట్టుగా కళ్ళెగరేయగా తల అడ్డంగా ఊపింది ఆరుహి. సాటర్డే తప్పకుండా వస్తాను. నీ ఎంగేజ్మెంట్ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎక్కడా? ఫలక్నమ్మ ప్యాలెస్లో. ఓహో సూపర్. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసి బెడ్పై వాలి తన వైపే చూస్తున్న రణధీర్ వైపు చూసింది. సాక్షి చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్ ఏమవుతుందో అని అది చాలా బాధపడింది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఎప్పటి నుండో కాన్ఫిడెంట్గా చెప్తూనే ఉంది. నేను నమ్మలేదు, కానీ అదే నిజమైంది. దాని లైఫే ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అంది బాధగా నిట్టూరుస్తూ. డోంట్ బీ సాడ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. తనని అర్థం చేసుకునే ఒక మంచి పర్సన్ తన లైఫ్లోకి తప్పకుండా వస్తాడు అని రణధీర్ అంటుండగాని ఆకాష్ నుండి అతనికి కాల్ వచ్చింది. ఫోన్ తీసి చూశాడు రణధీర్. ఆకాష్, సాక్షి బాస్ అని ఆరుహికి చెప్తూ కాల్ లిఫ్ట్ చేశాడు. కంగ్రాట్స్ డ్యూడ్, ఇప్పుడే న్యూస్ చూశాను. ఫైనలీ యు ఆర్ గోయింగ్ టు బి ఎంగేజ్డ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ రా. యూ బోత్ ఆర్ గ్రేట్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ రా. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన రణధీర్ ఆరుహి వైపు చూసి రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం. ఎంగేజ్మెంట్కి ఎక్కువ టైం లేదు అని చెప్పడంతో అలాగే అని తలాడించి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది ఆరుహి. రెడీ అయ్యి కాఫీ తాగేసి షాపింగ్కి వెళ్ళిపోయారు రణధీర్, ఆరుహి. మరోవైపు రియాన్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేయగా హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న నిధి అతన్ని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. రియాన్, బావగారి అని అంటూ ఆ మాటని గొంతులను నొక్కేసుకుని, మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ అంట కదా, శ్రీ న్యూస్ చూసి కాల్ చేశాడు. నువ్వు ఇక్కడే ఉండి నాకు చెప్పను కూడా లేదు.
అని మూతి ముడుచుకుంది అలిగినట్లుగా. నాకు తెలియదు నిధి. ఇట్ వాజ్ సడన్ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. అన్నయ్య అనౌన్స్ చేసే వరకు నాకు కూడా తెలియదు. అలా అయితే ఓకే. ఇంతకీ ఎవరా అమ్మాయి? మీ అన్నయ్య తను లవ్లో ఉన్నారా? క్యూరియాసిటీతో అడిగింది. ఎస్, దే ఆర్ ఇన్ లవ్ అండ్ ప్రజెంట్ లివింగ్లో ఉంటున్నారు. నిజమా? లివినా? అంటే మనలాగా అని అంటూ రియాన్ ఇచ్చిన లుక్కి హిహి అని పల్లికిలించింది. ఉఫ్ అంటూ తల విదిలిస్తూ రియాన్ పైకి వెళ్తుంటే నిధి తల కొట్టుకుని రియాన్ అని పిలిచింది. ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగి చూశాడు. నాకు ఎంగేజ్మెంట్కి డ్రెస్ ఏం లేదు, నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా అంది. రియాన్ ఏదో చెప్పబోతుంటే అతని ఆన్సర్ ఏంటో ముందే ఊహించిన నిధి శ్రీ కీర్తిని తీసుకెళ్ళని మాత్రం చెప్పకు ప్లీజ్ అంది. రియాన్ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ప్లీజ్ రియాన్, షాపింగ్కి కదా తీసుకెళ్ళమనేది. నీ సెలెక్షన్ అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే తీసుకెళ్తాను, బట్ నాట్ టుడే, కొంచెం బిజీగా ఉన్నాను, టుమారో వెళ్దాం. ఓకే థ్యాంక్ యూ అని నవ్వుతూ ఎగ్జైట్మెంట్లో రియాన్ని హగ్ చేసుకోబోతుంటే వెనక్కి జరిగాడు రియాన్. నిధి మూతి ముడుచుకుని చిరు కోపంగా చూసింది. ఎందుకంత స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు? నన్ను ఎప్పుడు హగ్ చేసుకున్నట్టుగా. కాలేజీలో ఎప్పుడు అంటి పెట్టుకుని ఎంత క్లోజ్గా ఉండేవాడివి, ఇప్పుడు అంటి ముట్టినట్టుగా ఉంటున్నావు అంది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నువ్వు అప్పట్లానే ఉన్నావా? నేను లేకపోతే ఏంటి? నువ్వు అప్పట్లానే ఉండొచ్చు కదా. నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు నేను నీతో ఎలా ఉన్నా నీకేం ప్రాబ్లం ఉండదు కదా. వెదవ లాజిక్లు చెప్పకు. కీప్ డిస్టెన్స్ ఫ్రమ్ మీ, లేకపోతే నేనేం చేస్తానో అని రియాన్ అంటుండగాని ఏం చేస్తావు అంటూ అతనికి అది దగ్గరగా వచ్చింది నిధి. వెనక్కి జరగబోయిన రియాన్ వెనక స్టెప్స్ రైలింగ్ ఉండడంతో ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయాడు. చెప్పు ఏం చేస్తావు అంటూ అతనికి అతుక్కునేంత దగ్గరగా వచ్చింది నిధి. ఆమె శ్వాస అతని మెడకు వెచ్చగా తగులుతుంది. రియాన్లో కాస్త చిరాకు తప్ప ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ అతనికి అంత దగ్గరగా వెళ్ళేసరికి నిధి మదిలో ఏదో వింత అలజడి రేకెత్తింది. బ్లష్ అవుతూ వెనక్కి తప్పుకుంది. ఇలాగే ఉండు, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అని అంటూ రియాన్ పైకి వెళ్ళిపోగా అతని వైపు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళింది నిధి. 2 రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. హే నిధి, కమ్ ఫాస్ట్, 5 మినిట్స్లో రాకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు రియాన్. 2 మినిట్స్ తర్వాత నిధి అడుగుల సవ్వడి విని తల తిప్పి చూశాడు. తను సెలెక్ట్ చేసిన గోల్డ్ కలర్ డిజైనర్ శారీలో ఎంతో అందంగా మెరిసిపోతుంది నిధి. కాలేజ్లో యాన్యువల్ డే తర్వాత మళ్ళీ ఈరోజు తనని శారీలో చూస్తున్నాడు. ఎప్పుడు వెస్ట్రన్ డ్రెస్లు వేసే తను చీరలో చాలా ముద్దుగా కనిపిస్తుంది. అతని చూసి తడబడుతున్న అడుగులు, మొహంలో చేరిన చిరు సిగ్గుతూ వయ్యారంగా నడిచొస్తున్న నిధి ఇంకా కొత్తగా కనిపిస్తుంది అతని నయనాలకు. షీస్ క్యూట్ బట్ యాక్టింగ్ వెరీ స్ట్రేంజ్ అని అనుకుంటూ తల తిప్పేసుకుని దిక్కులు చూస్తున్న రియాన్ నిధి ఎదురుగా వచ్చి నిలబడి ఎలా ఉన్నాను అని అడిగేసరికి తల తిప్పి ఆమె వైపు చూశాడు. అతని ఆన్సర్ కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాయి ఆమె కళ్ళు. యాజ్ యూజువల్, లుకింగ్ గుడ్, లెట్స్ గో, లేట్ అవుతుంది చాలా క్యాజువల్గా చెప్పి హడావుడిగా లేచి బయటకు కదిలాడు రియాన్. నీ నుండి ఇంతకంటే ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయగలం అని చిన్నగా నిట్టూరుస్తూ అతని వెనకాల కదిలి కారెక్కింది నిధి. మరోవైపు ఆరుహిని, సాక్షి మేకప్ ఆర్టిస్టులు తమ రూమ్లో రెడీ చేస్తుంటే రణధీర్ పక్కన రూమ్లో రెడీ అయిపోయి ఆరుహి రెడీ అయి ఎప్పుడెప్పుడు దర్శనమిస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అతని ఎదురు చూపులకు తెరదించుతూ మేకప్ ఆర్టిస్టులు రూమ్ నుండి బయటకు వచ్చేసరికి రణధీర్ ఇంకొక క్షణం కూడా ఆగలేక వేగంగా రూమ్ దగ్గరికి వెళ్ళాడు. సాక్షి ఆరుహిని మెస్మరైజింగ్గా చూస్తూ, వావ్ ఆరుహి, ఎంత ప్రెట్టిగా ఉన్నావో తెలుసా, అమ్మాయిని నేనే చూపు తిప్పుకోలేకపోతున్నాను. ఇక నీకు కాబోయే శ్రీవారైతే ఫ్లాట్ అయిపోతాడు. ఈ రోజంతా నిన్ను చూస్తూనే ఉంటాడు, అంత బాగున్నావు అని నవ్వుతూ అంటూ రణధీర్ లోపలికి వచ్చేసరికి సైలెంట్ అయిపోయి ముసిముసిగా నవ్వుకుంటూ మెల్లిగా రూమ్ నుండి బయటకు కదిలింది. సాక్షి అడ్డు తప్పుకోవడంతో దర్శనమిచ్చిన ఆరుహి నిలువెత్తు రూపాన్ని చూస్తూనే ఫ్లాట్ అయిపోయిన రణధీర్ గుండె లయ తప్పింది. బేబీ పింక్ కలర్ డిజైనర్ లెహంగా చోలీలు, దగదగా మెరిసిపోయే డైమండ్ జ్యువెలరీతో తన అందాన్ని మరింతగా పెంచి హెయిర్ స్టైల్ మేకప్తో మరింత అందంగా ఆకర్షణీయంగా ఉన్న వదనంతో
భువి నుండి దివికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న ఆమె రూపాన్ని చూసి మంత్రముగ్ధుడైపోయాడు రణధీర్. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు మెరిసే కళ్ళతో స్టన్ అయిపోయి చూస్తూ ఆమె దగ్గరికి కదిలాడు. ఆరుహి చిరు సిగ్గుతో కూడిన చిరునవ్వుతో చూస్తుంది అతని వైపు. లైట్ గ్రే కలర్ సూట్లు, స్టైలిష్ హెయిర్ స్టైల్తో, సంతోషంతో మరింత గ్లో అవుతున్న మొహంతో ఎప్పటికంటే సూపర్ హ్యాండ్సమ్గా, స్మార్ట్గా ఉన్నాడు రణధీర్. ప్రేమ నిండిన కళ్ళతో ఆరుహిని మై మర్చిపోయి చూస్తూ ఆమె మొహాన్ని చేతులతో పట్టుకుని యు ఆర్ లుకింగ్ బ్రెత్ టేకింగ్లీ బ్యూటిఫుల్ అని అంటూ ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అందంగా నవ్వింది ఆరుహి. లెట్స్ గో అంటూ రణధీర్ ఆమెకు చెయ్యివ్వగా అతని చేతిలో చెయ్యి వేసి అతనితో పాటు అడుగులు వేసింది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రణధీర్ ఆరుహిల ఎంగేజ్మెంట్లు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. రణధీర్ ఆరుహిలని చంపాలని ఈవిల్ ప్లాన్తో వస్తున్న విల్సన్కి దిమ్మ తిరిగే షాక్ తగలనుందా? రణధీర్ అతని చాప్టర్ని క్లోజ్ చేస్తాడా, లేదా ఆరుహి ప్రమాదంలో పడబోతుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.